కుల్జా సిమ్ సిమ్. కథను ఖజానా పెట్టి నుంచి తీసాము. నేటి కథ పేరు సూరజ్ మరియు షేర్ సింహ్. పదండి కథ మొదలు పెడదాం. సూరజ్ వద్ద సింహంలా కనిపించే బంతి ఉంది. దానిని షేర్ సింహ్ అని పిలుస్తాడు. ఒకరోజు సూరజ్, షేర్ సింహ్ పార్కులో ఆడుకుంటున్నారు. షేర్ సింహ్ గాలిలో ఎగిరి సరాసరి నీటిలో పడిపోయింది. చపక్. ఒక కుక్క షేర్ సింహ్ చెవిని పట్టుకుని లాక్కొని పోయింది. షేర్ సింహ్ దాని చేతులను తెరిచింది. కుక్క దాని నోరు తెరిచింది. అది బయటికి దూకింది. అది జారుడు బండ మీదుగా క్రిందకి దొర్లుతూ ఉంది. దాని వెనకనే ఒక లావాటి అబ్బాయి కూడా జారుతూ వచ్చాడు. దమ్. షేర్ సింహ్ వెనక భాగము అణిగిపోయింది. షేర్ సింహ్ మోటుకి ఘాటు పెట్టాడు. తరువాత షేర్ సింహ్ ఒక సొరంగంలో పడిపోయాడు. అక్కడ అది గుండ్రంగా తిరుగుతూ ఉన్నాడు. అది తిరిగి సొరంగంలో నుంచి బయటకు వచ్చింది. అప్పుడు అది ఎవరికి లభించింది? సూరజ్.